అంటే ప్రవక్తను నమ్మాలి, అల్లాను నమ్మాలి, వారు జకాత్ అంటే దాన ధర్మాలు చేయాలి, రుకు సాగిలు పడి నమస్కరించి లేక 5 పూటలు నమాజ్ చేసి దేహశుద్ధి గుసుల్ అనగా దేహ శుభ్రత ఇవి కలిగిన వారు మాత్రమే మీ మిత్రులుగా అనుకొని వారితో స్నేహం చేయండి తప్ప యూదులతోనో క్రైస్తవులతోనో మీరు స్నేహం చేస్తే మీరు కూడా వారితో కలిసిపోతారు. అలా కలిసిపోతే ఏం జరుగుద్దో తెలుసా? 51 నుండి అలా చెప్పుకుంటూ 60 వచనం వచ్చేసరికి ఏం చేశారంటే అవిశ్వాసులైనటువంటి వారిని అల్లాహు కోతులుగానో పందులుగా మార్చేశారు అని వ్రాయబడింది. ఏమంటే ఈ మాట తీసుకుని వెళ్ళి ఏ క్రైస్తవుని యొద్దకు వెళ్ళి మిమ్మల్ని అల్లా గత కాలంలో కోతులుగా చేసేసాడట మీలో కొందరు క్రైస్తవుల్ని, అలాగే యూదుల మధ్యకి వెళ్ళి ఇదే వచనాన్ని చూపిస్తూ మీ యూదుల్లో కొందరిని అల్లాహు కోతులుగా పందులుగా మార్చేశాడంటే ఏ యూదుడు నమ్ముతాడండి?